వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ వాసవినగర్ కార్ఖానాలోని వార్డ్ 5లోని ఎండోరైట్ మల్టీ స్పెషాలిటీ సెంటర్లో డాక్టర్ అమిత్ గోయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని ఉచిత సేవ చేయడం గొప్ప విషయమని డాక్టర్ అమిత్ గోయల్ను అభినందించారు. ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఉమాశంకర్, కాంగ్రెస్ నాయకులు సతీష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. आप बोल रहे हैं कि एक मीटिंग करवाइए अग्रवाल समाज से मेरी कर लेंगे कंटोनमेंट के अब तक ही पूरा स्टेट नहीं ओनली कंटोनमेंट సమాజ్ వాళ్ళందరూ పేద పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఉచితంగా అన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయాలనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం. ఈరోజు బస్సు తీసుకొచ్చి ఎవరెవరికైతే క్యాన్సర్ స్క్రీనింగ్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, అవసరం ఉన్నాయి అన్నీ వాళ్ళు ఉచితంగా చేయడం చాలా సంతోషకరం. అది కూడా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ వాసవి కాలనీలో చేయడం ఇంకా సంతోషకరం. ఇలాంటి సేవలు అందరూ చేయాలన్నది మా యొక్క మనవి. అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైందంటే మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో వీరితో అయినంత వారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక మీదట కూడా సేవా కార్యక్రమం చేయడానికి మాది కూడా సహాయ సహకారాలు ఉంటుంది. వారు ఇప్పుడే సీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మన కంటోన్మెంట్ బొలారం హాస్పిటల్ కూడా వారు కొన్ని ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. పేద పేషెంట్లకు డయాలసిస్ లాంటి వాటికి వాళ్ళు యూస్ఫుల్గా ఉండే విధంగా డబ్బులు కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారికి ప్రభుత్వ పరంగా కూడా ఏం సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఎక్కడెక్కడ బస్తీలు ఉన్నాయి అక్కడక్కడ వీళ్ళతో క్యాంపులు పెట్టించడానికి నేను కూడా సహకరిస్తానని, ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించే విధంగా చూస్తానని కూడా, వీరికి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నా